ఇక విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ అయితే మధ్యాహ్నంలోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా 3,25,000 క్యూసెక్ల వరకు ఉంది. 5 లక్షల క్యూసెక్ల వరకు వరద చేరుతుందని ఒక అంచనా. ప్రకాశం బ్యారేజ్ దిగువన ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. చేపల వేటకు నదిలోకి దిగొద్దని సూచిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ వద్దకు వరద పోటెత్తింది. ప్రజెంట్ మనం బ్యారేజ్ దగ్గరే ఉన్నాం. దాదాపు గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఏకదాటిగా ప్రకాశం బ్యారేజ్కు వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దాంతో వచ్చినటువంటి నీటిని బ్యారేజ్ బేసిన్ నిండా ఉన్నటువంటి నీటిని మినహాయించుకుని ఎక్సెస్ వచ్చినటువంటి నీటిని అన్నిటినీ కూడా సముద్రంలోకి విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు. దాదాపు ఈ వారం రోజులుగానే 10 లక్షల క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేశారు. ఇక వరద ప్రవాహం వర్షాల నేపథ్యంలో మరింత పెరిగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను సైతం అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఎగువన వస్తున్నటువంటి వర్ష ప్రవాహం అండ్ అలాగే వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మున్నేరు, కట్లేరు లాంటి చిన్న చిన్న వాగులన్నీ కూడా పొంగి పొరలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో వర్షపు నీటితో పాటు ఈ వాగుల నుంచి వచ్చేటటువంటి వరద ప్రవాహం కూడా బ్యారేజ్కి ఎక్కువగా ఉంది. సో మొత్తం ఈ నీటిని అన్నిటినీ కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్లోకి ఈతకు కానీ చేపలు పట్టడానికి వెళ్ళడం చేయొద్దని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం పరిస్థితిని కంట్రోల్ చేస్తూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని చోట్ల కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు పరిస్థితిని సమీక్షిస్తూ పునరావాస కేంద్రాలను సైతం ఏర్పాటు చేసే విధంగా కూడా అధికారులు అప్రమత్తమై ఉన్నారు. కెమెరామెన్ సురేంద్రతో క్రాంతి, టీవీ 9 విజయవాడ నుంచి.